హాయ్ ఫ్రెండ్స్, నెట్ డిజైన్ వేయడానికి చాలా ఈజీ అనుకుంటారేమో. నెట్ డిజైన్ వేయడానికి పడే కష్టాలు చూడండి. ఈ కింద పేపర్ కట్ అవ్వకూడదు, నెట్ కట్ అవ్వకూడదు, నీట్గా కట్ చేసుకుంటూ రావాలి. ఒక్కటి కట్ అయినా మళ్ళీ నెట్ వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ స్టార్టింగ్ నుండి మళ్ళీ మొత్తం వేయాల్సి వస్తుంది. ఇట్లా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఈ పేపర్ కింద మనకి నెట్ ఉంటుంది, చూపిస్తాను అది కూడా. ఏదో కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ అంటే ఇలా పెట్టగానే అలా జిరాక్స్ లాగా వచ్చేస్తుంది అనే ఫీలింగ్లో ఉన్నారు చాలామంది. అలా ఏమి ఉండదండి. ఏ చిన్న మిస్టేక్ అయినా వాళ్ళ బ్లౌజ్ మొత్తం పాడైపోతుంది, మళ్ళీ ఫస్ట్ నుండి వేయాల్సి వస్తుంది. నెక్ డిజైన్ వేసుకునేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాల్సి వస్తుంది. థ్రెడ్ మ్యాచింగ్ కష్టమే, ప్రతిది ఎవ్రీథింగ్ డిజైన్ సెట్ అయ్యేంత వరకు కష్టంగానే ఉంటుంది. డిజైన్ సెట్ చేసి ఒకసారి మిషన్ మీద స్టార్ట్ చేసేంత వరకు కూడా కస్టమర్లు అందరికీ ఇంకా అవ్వలేదా ఏంటి, అలా పెట్టగానే ఇలా అయిపోతుంది కదా, మీరు ఏం చేస్తారు, ఊరికే కూర్చుంటారు పెట్టేసి, అందరు అదే ఫీలింగ్లో ఉంటారండి. అలా ఏముండదు, వేసే వాళ్ళకి తెలుస్తుంది ఆ ప్రాబ్లమ్స్ ఏంటి ఏంటి అనేది. ఇక చూడండి, ఇలా వచ్చేసిందండి మొత్తం నీట్గా. ఇది కూడా మనకి ఈ చిన్నది ఇవి కూడా లేకుండా మనం నీట్గా కట్ చేసుకోవాలి. కట్ చేసి సిజర్ తీసేసుకొని మొత్తం నీట్గా కట్ చేసుకుంటే మొత్తం ఫినిషింగ్ అంతా నీట్గా ఇట్లా వస్తుందండి. ఇట్లా వస్తుంది నెట్ క్లాత్ లోపల. ఇది బ్యాక్ నెక్ అండి. డిజైన్ మొత్తం ఫినిష్ అయ్యేంత వరకు నేను చూపిస్తాను మొత్తం ఈ డిజైన్ మీకు. లోపల పెట్టుకున్నాను. చూడండి, కంప్లీట్ అయిన నెట్ డిజైన్ ఫినిషింగ్ చూడండి ఒకసారి, అంత బాగా వచ్చింది. మా సిరి ఎంత బాగా చేసింది.